దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ వచనం కానించి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు: రూబేను, షిమోను, లేవి, యూదా, ఇస్సాకరు, రూబేను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, అషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిల్లిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్త నేలనారంభించెను. ఐగుప్తులోకి కొత్త రాజు వచ్చాడు. పాత వారందరూ చనిపోయారు. మరి క్రొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి మరి ఆ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ప్రబలిల్లుట చూసినప్పుడు వారవలేక అతడు తన జనులను పిలిచి ఇట్లనెను: ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము, రామేసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిల్లిరు గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యం పడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులో కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనులోను ఇటుక పనిలోను పొలములోను చేయు ప్రతి పనులోను కఠిన సేవ చేయించి వారిని ప్రాణములను విసికించిరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎంత వారు శ్రమ పెడతారో, క్రైస్తవులు అనబడిన వారు మరి విరోధులు ఎంతైతే శ్రమ పెడతారో అంతకంతగా